మనోరంజని తెలుగు టైమ్స్ న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. నిర్మల్ జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ కొత్త సర్పంచ్లు ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని పనిచేయాలని తెలిపారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పదవి అత్యంత కీలకమైనదని, పంచాయతీరాజ్ చట్టం, సర్పంచ్ విధుల బాధ్యతలపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సర్పంచ్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి స్థానిక సమస్యలను తెలుసుకుని వాటిని సమయానుకూలంగా పరిష్కరించాలి అని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, శిక్షణ తరగతుల రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాస్, డిపిఓ శ్రీనివాస్, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీఓ తిరుపతి రెడ్డి మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచ్లు తమ విధులపై మరింత అవగాహన పెంపొందించుకోవడానికి అధికారులు ఇచ్చిన సూచనలను శ్రద్ధగా వినవలసిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు గ్రామాభివృద్ధికి కీలకంగా ఉంటాయని, సమర్థవంతమైన సర్పంచ్లు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దగలరని ఆమె అన్నారు. 100% అక్కడ నుంచి పరిష్కారం వరకు అక్కడ పోరాటం చేసి పరిష్కారం తీసుకురావాలి. అదే మన బాధ్యత. సర్పంచ్ అంటే ఒక లీడర్. ఆ లీడర్షిప్ క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఇంతకుముందు ఏదో పొలిటికల్గా చేసిన ఉంటారు, కానీ ఇప్పుడు మీ ఊరు ప్రజ మిమ్మల్ని చూస్తారు. వీళ్ళు మాట ఇచ్చారు, వాళ్ళు మాట ఇచ్చారు, వాళ్ళకి ఏం సంబంధం ఉండవు. మీరు సర్పంచ్, మీరు పరిష్కారం చేయాలి, ఆ రకంగా పోతారు. మరి అక్కడ నుంచి పరిష్కారం వరకు అక్కడ పోరాటం చేసి పరిష్కారం తీసుకురావాలి. అదే మన బాధ్యత. సర్పంచ్ అంటే ఒక లీడర్. ఆ లీడర్షిప్ క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఇంతకుముందు ఏదో పొలిటికల్గా చేసిన ఉంటారు, కానీ ఇప్పుడు మీ ఊరు ప్రజ మిమ్మల్ని చూస్తారు. వీళ్ళు మాట ఇచ్చారు, వాళ్ళు మాట ఇచ్చారు, వాళ్ళకి ఏం సంబంధం ఉండవు. మీరు సర్పంచ్, మీరు పరిష్కారం చేయాలి, ఆ రకంగా పోతారు. కావచ్చు కొన్ని చోట కొత్త కాలనీస్ వచ్చిన ఉంటుంది, రోడ్స్ లేదు. కొన్ని చోట డ్రైన్స్ ఉన్నాయి కానీ పాడైంది. కొన్ని చోట స్కూల్లో కంపౌండ్ వాల్ కావాలి, కొన్ని చోట వియో బిల్డింగ్ కావాలి ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే ఎంతవరకు మనం చేయగలుగుతాం? మీరు మనము ఒక టీం లాగే చేస్తాము. గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ ఎక్కడైనా లేదు, మన శాంక్షన్ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాము. కానీ శాంక్షన్ తీసుకునే తర్వాత బిల్డింగ్ కట్టకపోతే